కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని అనడం సరికాదన్నారు. ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కావాలంటే తాను కిషన్ రెడ్డిని తీసుకుని ప్రధాని వద్దకు వస్తానని, సీఎం కూడా వస్తే అక్కడే చర్చిద్దామని సవాల్ విసిరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రధాని మోదీ సమానంగా చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నమస్తే. కొన్ని రోజులను చూస్తున్నా ఈ రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద వాడి ఏదో అంటా ఉన్నాడు. మోడీ గారు మంచోడట, కిషన్ రెడ్డి గారు చెడ్డోడట, కిషన్ రెడ్డి గారు దేనికో అడ్డం పడ్డాడట. దేనికి అడ్డం పడ్డాడు చెప్పు, ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు. నువ్వే ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా, నీ ఆఫీసర్లు నాకు అప్పచెప్పు, కిషన్ అన్న ఎంబడ పెట్టుకుందాము, నేను తీసుకొని పోతా. ఏ ప్రాజెక్ట్ ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా. నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా? నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్ని చేస్తున్నావా? అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు, కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పడ్డారు చూద్దాము. తేల్చేస్తే అయిపోతుంది కదా, ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము. ఊరికే సొలు పురాణం ఎందుకండి? రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి కంటే ఈయన చిన్నోడు, ఈయన ముఖ్యమంత్రి అయిపోయిందనే ఆయన అంటుందట. నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంత్. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా పరిపాలన చేయాలి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా. అందరం పోదాం పా, నీ టీం ని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా పోయి మోదీ గారి దగ్గర. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. ప్రపోర్షనేట్ గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. రొటీన్ గా అయ్యే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్ గానీ, నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. తప్పుల తడుకుంటది, చూడకంటే ముందే చెప్తున్నా. పనికి మళ్ళీ రాజకీయం చేసుడు, సొలు పురాణం రాజకీయం చేసుడు, ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు. నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి? దానికి డబ్బులు లేవు, అది ముందుకు పోతలేవు, ప్రజలు తిడుతున్నారు, కాంగ్రెస్ కి వ్యతిరేకం తయారవుతున్నారు. తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే టిప్పులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఊర్లల్లా పెన్షన్ ఇవ్వకపోతేవి, పెంచకపోతేవి,